పవిత్ర పాస్కా పర్వదినములు. ఇది ప్రభువు విజయమును బడసిన శుభదినము. మనము ఆనందముతో ఉత్సవము చేసుకొందము. హల్లెలూయా హల్లెలూయా. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శాంతి కలుగునుగాక. ఏప్రిల్ 3వ తేదీ 2024 సంవత్సరం. పాస్కా బుధవారము. నాకు ఉన్న దానినే నీకు ఇచ్చెదను, నజరేయుడగు యేసు పేరిట లేచి నడువుము. మొదటి పఠనము అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనము వరకు. ప్రార్థనా సమయమైన మధ్యాహ్నము 3 గంటల వేళకు పేతురు, యోహానులు ఇద్దరూ దేవాలయమునకు వెళ్ళిరి. ఆ దేవాలయమునకు అందమైనది అని పిలువబడే ఒక ద్వారము కలదు. ఆ ద్వారము వద్ద పుట్టుకుంటివాడు ఒకడు ఉండెను. దేవాలయములోనికి పోవువారి నుండి భిక్షము అడుగుకొనుటకై ఆ కుంటివానిని ప్రతిదినము జనులు ఆ అందమైన ద్వారము వద్దకు మోసికొని వచ్చుచుండెడివారు. ఆనాడు పేతురు, యోహానులు దేవాలయములోనికి పోవుచున్నప్పుడు ఆ కుంటివాడు వారిని భిక్షమడిగెను. అప్పుడు పేతురు సూటిగా అతని వంక చూచి, పిమ్మట యోహానుతో పాటు మా వైపు చూడుము అని వానితో చెప్పగా, వాడు వారేమైనా ఇచ్చెదరేమో అని ఆశతో వారి వంక చూచెను. అప్పుడు పేతురు, మా దగ్గర వెండి బంగారమేమీయూ లేదు, మాకు ఉన్నదానిని నీకు ఇచ్చెదను. నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట నీవు లేచి నడువుము అని పలికి వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు మడమలు బలపడగా వాడు ఎగిరి గంతులు వేసి నిలబడి అటూ ఇటూ నడువసాగెను. అంతట వాడు నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కలిసి దేవాలయములోనికి పోయెను. అప్పుడు అచ్చటనున్న జనసమూహమంతయు ఆ కుంటివాడు నడచుటను దేవుని స్తుతించుటను చూచిరి. ఈ దేవాలయపు అందమైన ద్వారము వద్ద కూర్చుండిన బిచ్చగాడు వీడే అని వారు గుర్తుపట్టి జరిగిన దానిని గూర్చి విస్మయము చెంది పరవశులైరి. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 1 నుండి 2, 3 నుండి 4, 5 నుండి 6, 8 నుండి 9 వచనములు. అందరూ లోకమంతయు ప్రభువు ప్రేమతో నిండియున్నది. ప్రభువునకు కృతజ్ఞతలు అర్పింపుడు. ఆయన నామమును మహాత్మ్యమును ఉగ్గడింపుడు. ఆయన మహాకార్యములను జాతులకు విశదము చేయుడు. ఆయనను కీర్తించి స్తుతింపుడు. ఆయన అద్భుత కార్యములనెల్లా వెల్లడి చేయుడు. అందరూ లోకమంతయు ప్రభువు ప్రేమతో నిండియున్నది. పవిత్రుడైన ప్రభువునకు చెందియున్నందుకు గర్వింపుడు. ఆయనను సేవించువారెల్లా సంతసింపుడు. ప్రభువును వెదకుడు, ఆయన బలమును వెదకుడు. నిరంతరము ఆయనను పూజింపుడు. అందరూ లోకమంతయు ప్రభువు ప్రేమతో నిండియున్నది. ప్రభువు దాసుడైన అబ్రహాము సంతతి వారును, ప్రభువు ఎన్నుకొనిన యాకోబు వంశీయులు నైనా మీరును ఆయన సల్పిన అద్భుత కార్యములను, ఆయన చేసిన నిర్ణయములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అందరూ లోకమంతయు ప్రభువు ప్రేమతో నిండియున్నది. ఆయన తన నిబంధనమును నిత్యము పాటించును. తన వాగ్దానములను నిరతము నిలుపుకొనును. అబ్రహామునకు తాను చేసిన ప్రమాణములను, ఈసాకునకు తాను చేసిన బాసను కలకాలము నిలుపుకొనును. అందరూ లోకమంతయు ప్రభువు ప్రేమతో నిండియున్నది. యేసు వారితో భోజనమునకు కూర్చుండినప్పుడు రొట్టెను తీసుకొని ఆశీర్వదించు త్రుంచి వారికి ఇచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగినది. సువిశేష పఠనము. అపోస్తలుడైన పునీత లూకాగారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 24వ అధ్యాయము 13వ వచనము నుండి 35వ వచనము వరకు. 3వ రోజు వారిలో ఇద్దరు
యెరూషలేమునకు 7 మైళ్ళ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనలను గురించి మార్గమున ముచ్చటించుకొనుచుండిరి. వారు ఇట్లు తర్కించుకొనుచుండగా యేసు తనకు తానుగా వారిని సమీపించి వారి వెంట నడవసాగెను. వారు ఆయనను చూచిరి, కాని గుర్తింపలేకపోయిరి. మీరు నడుచుచు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన వారిని అడిగెను. వారు విచారముతో నిలిచిపోయిరి. అప్పుడు వారిలో క్లియోపా అనునతడు, యెరూషలేమునకు నీవు క్రొత్తవాడవా? ఈ దినములలో అక్కడ ఏమి జరిగినది నీకు తెలియదా అనెను. ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారు ఇటుల చెప్పసాగిరి, నజరేయుడైన యేసును గూర్చి వినలేదా? ఆయన ఒక ప్రవక్త, తన క్రియలయందును వాక్కునందును దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను శక్తిమంతునిగా పరిగణింపబడినవాడు. మన ప్రధానార్చకులు అధిపతులు ఆయనను మరణదండనకు అప్పగించి సిలువ వేసిరి. అయితే ఆయనయే ఇశ్రాయేలీయులను రక్షించునని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. మాలో కొంతమంది స్త్రీలు ప్రాతకాలమున సమాధి యొద్దకు వెళ్ళగా అక్కడ వారికి యేసు దేహము కనబడలేదు. అంతేకాకుండా వారికి దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడాయనని చెప్పినట్లుగా వారు వచ్చి చెప్పి మమ్ములను ఆశ్చర్యపరచిరి. అంతటా మాలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుట చూచిరి, కాని యేసును మాత్రము చూడలేదు. అప్పుడు యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల వచనములను అన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కాదా అనెను. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తనను గూర్చి వ్రాయబడినవి అన్నియు వారికి వివరించెను. ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది. యేసు ముందుకు సాగిపోదలచినట్లు కనబడెను. అంతట వారు, ప్రొద్దు వాలిపోయినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండుడు అని ఆయనను బలవంతము చేయగా ఆయన అందులకు అంగీకరించెను. యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి త్రుంచి వారికి ఇచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి, కాని ఆయన అదృశ్యుడయ్యెను. అంతటా వారు ఒకరితో ఒకరు, ఆయన మార్గములో మనతో మాట్లాడునప్పుడు లేఖనములన్నీయు మనకు వివరించునప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదేమి అనుకోనిరి. వారు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ 11 మంది శిష్యులును వారితో ఉండిన వారును, ప్రభువు వాస్తవముగా సజీవుడై లేచెను, సీమోనుకు కనిపించెను అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరుచునప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మానవ రూపంలో జన్మించి కలంకము లేని ధర్మశాస్త్రబద్ధమైన జీవితమును ఎలా బ్రతకాలో మా కళ్ళ ముందు బ్రతికి చూపించి శోధనలను ఎలా అధిగమించాలో ధైర్యాన్ని ఇచ్చి మరణపు ముళ్ళును విరిచి చూపించిన ప్రభు, మా యాత్మలను లౌకికమైన విషయముల యందు ఆకర్షణలో చిక్కుకుని పెడద్రోవ పట్టకుండా కాపాడి మీ ప్రియ కుమారుని నూతన నిబంధనలో విశ్వాసముతో నడుచుకుని మా ఈ జీవితములను ఆయనలో తిరిగి ఉత్థానము పొందు భాగ్యమును ప్రసాదించండి. మా ప్రభువును మీ కుమారుడునైన ఉత్థాన క్రీస్తువారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దివ్యగ్రంథ పఠనముల ద్వారా అభిషేకము పొంది మన నాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనండి. వీడియో క్రింద
సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా ఎంతో మందికి ఈ వాక్యము పంపబడుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వదలచిన వారు కామెంట్ చేసి సహకరించండి. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు మీ బిడ్డలకు తోడైయుండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.